ఎంత జాగ్రత్తగా ప్రయాణాలను ప్లాన్ చేసుకున్నా ఒక్కోసారి జర్నీ తేదీల్లో మార్పులు తప్పవు. చివరి నిమిషంలో ప్రయాణాన్ని రద్దు చేసుకోవడమో లేక మరో రోజుకు వాయిదా వేసుకోవడమో చేయాల్సి రావచ్చు. అయితే రైల్వే టికెట్లు బుక్ చేసుకున్న వారు ఇలాంటి పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యకు త్వరలో పరిష్కారం లభిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. జర్నీ షెడ్యూల్లో మార్పు తలెత్తిన ప్రయాణికులు తమ కన్ఫర్మ్డ్ రైలు టికెట్ ప్రయాణ తేదీలను ఉచితంగా మార్చుకునేందుకు అవకాశం ఇచ్చేలా రైల్వేకు సూచనలు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థ ప్రయాణికులకు ప్రయోజనకరంగా లేదని తెలిపారు. ప్రయాణికులకు లాభం చేకూర్చే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే తేదీ మార్పు తర్వాత మళ్లీ కన్ఫర్మ్ టికెట్ వస్తుందా లేదా అన్నది సీటు లభ్యతపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. కొత్త జర్నీ డేటుకు మళ్లీ కన్ఫర్మ్ టికెట్ వస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదని అన్నారు. ఇక తేదీ మార్పు తర్వాత ధరలు పెరిగితే ఆ మేరకు అదనపు ఛార్జీని కూడా ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. జనవరి నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇక తాజా నిర్ణయంతో లక్షల మంది ప్రయాణికులు ప్రయోజనం పొందనున్నారు. తమ ప్రయాణాల్ని అదనపు ఖర్చు లేకుండా రీషెడ్యూల్ చేసుకోగలుగుతారు. ఇప్పటి వరకు ప్రయాణికులు తమ జర్నీని వాయిదా వేసుకోవాల్సి వస్తే టికెట్లు రద్దు చేసుకునేవారు. క్యాన్సిల్ చేసుకున్న తేదీని బట్టి కొంత డబ్బును కూడా వదిలేసుకునేవారు. మరో తేదీ కోసం మరో టికెట్ బుక్ చేసుకోవాల్సి వచ్చేది. రైలు ప్రయాణానికి 12 నుంచి 48 గంటల ముందు క్యాన్సిల్ చేసుకుంటే టికెట్ ధరలో 75% మాత్రమే ప్రయాణికులకు రైల్వే చెల్లిస్తుంది. ఇక జర్నీని 4 గంటల నుంచి 12 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే మరింత సొమ్మును కోల్పోవాల్సి ఉంటుంది. ఇక రిజర్వేషన్ చార్ట్ తయారు చేశాక టికెట్ను క్యాన్సిల్ చేసుకుంటే రిఫండ్స్ ఉండవు. తాజా నిర్ణయంతో ఈ ఇబ్బందుల్లో చాలా మటుకు తొలగిపోనున్నాయి.